హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి మనకు 4 కొత్త పథకాలకు సంబంధించి ఏంటంటే మనకు తొలి సంతకం అయితే చేయబోతున్నారండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే మనకు ఏ పథకాలకు సంబంధించి మనకు చేయబోతున్నారు, సో ఎంతెంత వరకు డబ్బులు అయితే వేస్తారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అయితే మనకు తేదీ అనేది ఖరారు చేశారండి. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి బాధ్యతలు అయితే చేపట్టబోతున్నారండి. అయితే చంద్రబాబు నాయుడు గారు మనకు జూన్ 9వ తేదీన మనకు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు. సో మనకు మొదటి సంతకం ఈ పథకాలపైన మనకు ఈ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఈ పథకాలపైన అంటే మనకు ఏ పథకాలపైన చేస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ముందుగా చేసేది మనకేంటంటే మెగా డిఎస్సిపై తొలి సంతకం అయితే చేస్తారు. అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఆల్మోస్ట్ 4,000 చెప్పారు. వికలాంగులకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి పెన్షన్ కన్నా మనకు 6,000 రూపాయలు అయితే అదనంగా అయితే ఇస్తారు. మనకు నెక్స్ట్ వచ్చేసి 18 సంవత్సరాలు అంటే మీ ఇంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వారికి ఏంటంటే 1,500 రూపాయల వరకు అయితే వారికి డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుందండి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అంటే మనకు ఆర్టీసీ బస్సుల్లో మనకు పక్కనున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది చేపట్టారు కాబట్టి అయితే మనకి ఏంటంటే అందరికీ అంటే ఎవరైతే తెలంగాణ వాసులు ఉంటారో మహిళలు అందరూ ఈ బస్సుల్లో ఎక్కవచ్చు, తిరగవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి కూడా వెళ్ళవచ్చు అని చెప్పేసి మనకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మనకు మన యొక్క ఏపీలో ఫ్రీ బస్సు ప్రయాణం పెడితే కనుక మనకు ఏమన్నా దీంట్లో అంటే ఫలానా ఏజ్ నుంచి అంటే ఈ వయసు నుండి ఈ వయసు వారు మాత్రమే ఎక్కాలి, ఈ వయసు నుండి ఈ వయసు మాత్రమే దిగాలి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఈ పథకాన్ని తీసుకొని వస్తారా అనేది మనం వేచి చూడాల్సి అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు యువతకు 20 లక్షల ఉద్యోగాలు. అయితే మనకు మన యొక్క ఏపీలో ఆల్మోస్ట్ చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక సో ఎక్కడైతే ప్రైవేటు జాబుల్లో చేరి కొంతమంది ఏంటంటే చదువుకుని కానీ సో మనకు లేబర్ పనులు చేస్తూ ఇలా బతుకుతూ ఉన్నారండి. అయితే మనకేంటంటే యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలను అయితే మేము తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా మన యొక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి అంటే మనకు ఎవరైతే స్టూడెంట్ అంటే డిగ్రీ చదువుకొని కూడా అతనికి ఉద్యోగం రాలే పక్షంలో ఇంట్లోనే ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉద్యోగానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు, వస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వారి యొక్క ఖర్చుల నిమిత్తం 3,000 రూపాయలు ప్రతి నెల అయితే వేసే విధంగా నిరుద్యోగ భృతి అనేది మనకు ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి. అయితే మనకు తల్లికి వందనం. సో మనకు తల్లికి వందనం అనేది ఈ పథకం ద్వారా ఏంటంటే ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి మనకు ఒక్కో బిడ్డకు సంబంధించి 15,000 రూపాయల వరకు అయితే వీరి యొక్క ఖాతాల్లో అయితే వేస్తారండి. అలాగే మనకు 3 గ్యాస్ సిలిండర్లు కూడా అయితే ఇస్తారండి. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే రేషన్ కార్డులు ఉన్న వారికి ఏంటంటే మనం రేషన్ కార్డులు ఉంటే మనం గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాల్సి అయితే వస్తుంది. పక్క రాష్ట్రంలో ఏంటంటే మనకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మీరు కొనుక్కోవాలి అని చెప్పేసి చెప్పారు. అయితే వాళ్ళకి రాయితీ పడుతుంది. అయితే మన ప్రభుత్వం అంటే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు అనేది మనకు ఫ్రీగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అలాగే మనకు రైతులకు సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే చెప్పారు. రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం అయితే 20,000 రూపాయలు అయితే వారి యొక్క ఖాతాలో పడే విధంగా కూడా అయితే చూస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లను అయితే తొలగించే ప్రసక్తే లేదు. వాలంటీర్లు తొలగిస్తాము అది ఇది అని చెప్పేసి ఎవరెవరో గిట్టని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం. వాలంటీర్లను తొలగించే ప్రసక్తే లేదు. వాలంటీర్ని పెడతాము. అయితే వారి యొక్క జీతం 5,000 కాకుండా 10,000 రూపాయలు ఒక రీజనబుల్ జీతం అనేది వారికి ఇచ్చి వారి దగ్గర సేవలు అనేది మేము అందించుకుంటామని చెప్పేసి కూడా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే ఉచిత ఇసుకను కూడా అంటే మనకు ఇసుక యాక్చువల్లీ మనం కొనుక్కోవాల్సి అయితే వస్తుందండి. మనకు ఒక ట్రాక్టర్ ఇసుక కూడా 5,500. సో మనకు ప్లేసెస్ని బట్టి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇసుక అనేది మనం కొనుక్కోకుండా సో డైరెక్ట్గా మనం ఉచిత ఇసుకనే తీసుకుని వెళ్ళే
వెసులుబాటును కూడా తీసుకురాబోతున్నారు. అలాగే మనకు అన్నా క్యాంటీన్లకు సంబంధించి గతంలో ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా మనకు అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 5 రూపాయలకి అన్నం. అలాగే మనకు భూ హక్కు చట్టం రద్దు, అంటే భూ హక్కు చట్టం కూడా రద్దు చేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్స్ అనేది అందించబోతున్నారు. అలాగే బీసీ రక్షణ చట్టం కూడా అయితే తీసుకురాబోతున్నారండి. అలాగే పూర్ టు రిచ్ పథకం ద్వారా ఈ పథకాన్ని అయితే చేపట్టబోతున్నారు. అలాగే చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 200 యూనిట్లకు సంబంధించి, అలాగే మరమగ్గాలకు సంబంధించిన వారికి 300 యూనిట్లకు సంబంధించి విద్యుత్ అనేది ఉచితంగా అయితే అందించబోతున్నారండి. అలాగే మనకు కరెంటు ఛార్జీలకు సంబంధించి కూడా అయితే మనకు శుభవార్త అయితే చెప్పారు. అయితే మన యొక్క ఏపీలో కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక్కొక్క నెల పెరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ తగ్గేది తక్కువే కానీ మనకు ఒక్కొక్క నెల పెరుగుతూ ఉన్నాయి. సో దీనిపైన ఏంటంటే ఎక్స్ట్రా ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కరెంటు ఛార్జీలకు సంబంధించి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అయితే పెరిగే అవకాశం అయితే లేదు అని చెప్పేసి కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే బీసీలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్కు సంబంధించి కూడా అయితే అందించబోతున్నారండి. అయితే మనకేంటంటే యాక్చువల్లీ ఇప్పుడు పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలంటే కనుక మనకు 60 సంవత్సరాలు నిండి ఉంటేనే మనము పెన్షన్ అనేది అప్లై చేసుకునే వాళ్ళం లాస్ట్ గవర్నమెంట్లో. అయితే ఇప్పుడు మాత్రం మనకు పెన్షన్లకు సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే 50 సంవత్సరాలకే ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లై చేసుకునే విధంగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురాబోతున్నారండి. అయితే పెన్షన్లకు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ సంపాదిస్తే కనుక మీకు ఏంటంటే పెన్షన్ అనేది 4,000 ఇస్తారు. వికలాంగులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి 6,000 ఇస్తారు. ఒకవేళ కిడ్నీ బాధితులు, తలసేమియా రోగులు, ఎవరైనా మంచాలకే పరిమితమైనటువంటి రోగులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఏంటంటే 11,000 రూపాయల వరకు అయితే వారి జీవితాంతం పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే పేదలకు సంబంధించి 2 సెంట్ల ఇళ్ల స్థలం కూడా అయితే ఇవ్వబోతున్నారండి. అలాగే పేదలకు సంబంధించి నాణ్యమైన ఇంటి నిర్మాణం కూడా అయితే చేపట్టబోతున్నారండి. అలాగే పెళ్లి కానుకకు సంబంధించి ఎవరైనా రీసెంట్గా ఇప్పుడు ఎవరైనా చేసుకుంటే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా రీసెంట్గా పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి, వారికి సంబంధించి పెళ్లి కానుక పథకం ద్వారా ఒక్కొక్క 1,00,000 రూపాయలు అయితే వేస్తారు. అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకా విడుదల చేయలేదండి. పథకానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ విడుదల చేశారు అంతేగాని విధి విధానాలు ఇంకా విడుదల చేయలేదు. అలాగే విదేశీ విద్యా పథకం ద్వారా కూడా అయితే మనకైతే విద్యార్థులు ఎవరైతే వేరే దేశాలకు వెళ్ళి చదువుకుని ఆసక్తి చూపుతారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే విదేశీ విద్యా పథకం ద్వారా ఏంటంటే వారికి అయ్యేటటువంటి ఖర్చును కూడా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు బీసీలకు సంబంధించి రక్షణ చట్టం కూడా అయితే తీసుకురాబోతున్నారండి. మన స్వీకారమైన తర్వాత ముఖ్యంగా మనకేంటంటే మెగా డిఎస్సిపై అలాగే మనకు భూరక్షణ చట్టం రద్దుకు సంబంధించి సంతకం చేస్తారు. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి 4,000, అలాగే వికలాంగులకు సంబంధించి 6,000, అలాగే మనకు కిడ్నీ బాధితులు, అలాగే మనకు నెక్స్ట్ తలసేమియా రోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పెన్షన్ల పెంపుకు సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనకు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు అంటే ఎవరైతే ఉన్నారో బాలికలైనా కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు 1,500 రూపాయలు, అలాగే తల్లికి వందనం అనే పేరుతో మనకేంటంటే ఒక్కో ఏడాదికి మహిళా విద్యార్థులకు సంబంధించి 15,000 రూపాయలు వేయడం అయితే జరుగుతుందండి ఒక్కొక్క బిడ్డకు. సో ఈ విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి పథకాలపైన ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు తొలి సంతకం కూడా అయితే చేయబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.